హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో పాలకోవా ఎలా చేసుకోవాలో చూద్దామండి. పాలకోవా గురించి మీకు చెప్పనవసరం లేదు, ఎందుకంటే మీ అందరికీ తెలుసు చాలా టేస్ట్గా ఉంటుంది. అయితే ఈ పాలకోవాని జస్ట్ 5 నిమిషాల్లో చేసుకోవచ్చండి. ఇప్పుడు అది ఎలానో చూద్దాం. ఇక్కడ నేను 1 కప్పు వరకు పాలు తీసుకున్నానండి. ఈ పాలని మరిగించాలి పొయ్యి మీద పెట్టి. ఒక ప్యాన్ ఇలా పెట్టుకొని అందులో ఈ పాలు పోసేయాలి. పాలు ఇలా మరుగుతున్నప్పుడు మీరు పాలు ఎంత తీసుకున్నారో సేమ్ అదే క్వాంటిటీలో పంచదార తీసుకోవాలి. 1 కప్పు పాలకి 1 కప్పు పంచదార తీసుకోవాలండి. ఇప్పుడు ఈ పంచదారను కూడా కరిగివ్వాలి. పంచదార కరగడం స్టార్ట్ అయిందండి. ఇప్పుడు మనం ఒక 2 చెంచాల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగించిందైనా పర్వాలేదు, లేకపోతే అలా ఉన్నా పర్వాలేదండి. పంచదార కూడా పూర్తిగా కరిగిపోయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే పాలు మనం ఎంత తీసుకుంటామో దానికి డబుల్ పాలపొడి తీసుకోవాలండి, మిల్క్ పౌడర్. దీన్నంతా కలిపేసేయాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ మనం దీన్ని కనుక ఉడికించామంటే ముద్దలాగా అయిపోతుంది. పాలపొడి వేయగానే కాస్త ఉండలుగా అయిపోతుందండి. అలాంటి ఉండలు ఏమీ లేకుండా చక్కగా కలుపుకుంటూ మనం దీన్ని ఉడికించుకోవాలి. పాలపొడి వేసాక చూడండి, ఇలా అడగంటిపోతూ ఉంటుంది. అలా అడగంటిపోయి కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుందండి, బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తూ ఉంటుంది. అలా కాకుండా మనం ఎప్పటికప్పుడు తిప్పుకుంటూ దీన్ని ఇలా మనం ముద్దలాగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేసరికి మనకి దించేసుకోవాలండి. ఇది చల్లారి మరింత ముద్దలాగా గట్టిపడిపోతుంది. ఇది పూర్తిగా చల్లారిపోయిందండి. చల్లారిపోయినాక మనకి ఈ విధంగా తయారవుతుంది. మీకు కావలసినంత పిండి తీసుకొని ఇవి పాలకోవా చేసే మౌల్డ్స్ దొరుకుతాయండి. వాటిలో అయినా పెట్టి మనకు కావాల్సిన డిజైన్స్గా చేసుకోవచ్చు. లేకపోతే ఇలా చిన్న చిన్న లడ్డూలుగా చుట్టేసుకోవచ్చండి. లేకపోతే మీ ఇంట్లో ఏదైనా చిన్న మూతలు కానీ అవి కప్స్ కానీ చిన్నవి ఉంటాయి కదా, దాంట్లో పెట్టి మీకు కావాల్సిన డిజైన్లో తయారు చేసుకోవచ్చు. కొంచెం పిండి తీసుకొని ఈ మూతలో పెట్టుకున్నానండి. ఈ మూతలో పెట్టుకున్నాక ఇలా అంటే ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా పెట్టేస్తున్నాను. ఇంకా కొంచెం పిండి తీసుకొని ఒక చేత్తోనే చూపించడం కుదరట్లేదండి. చూడండి, ఇలా చేసేసుకున్నాను. ఈ మూతలో ఇంట్లో ఒక చిన్న డబ్బా మూత అండి ఇది. ఈ డబ్బా మూతతో ఇలా చేసుకున్నాను. ఇలాగే మీ ఇంట్లో ఏదైనా డిజైన్స్ ఉంటే దాంట్లో పెట్టి చేసుకోవచ్చు. చూసారు కదండి పాలకోవా తయారీ విధానము. ఈ విధంగా చక్కగా చేసుకొని చక్కగా తినొచ్చండి హాయిగా. ఇవి నాకు తెలిసి ఇలాంటి పాలకోవాలు 90స్లో ఉన్న వాళ్ళకైతే బాగా తెలుస్తుంది. ఆ రోజుల్లో అయితే పాలకోవా కొనుక్కునే వాళ్ళని చిన్న కొట్టుల్లో కన్నా వెళ్ళి ఒక పావలాకో ₹10 చిన్నవి వచ్చేయండి. అప్పుడు కొనుక్కొని తినేవాళ్ళం. మళ్ళీ ఇప్పుడు చేస్తున్నానండి చిన్ననాటి పాలకోవా. ఇదండి ఇవాల్టి వీడియో. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ ద్వారా తెలపండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.